ముందు వాణ్ణి చెప్పని. అసలు ఎందుకెళ్ళావురా దాంతో? పైగా 1,00,000 రూపాయలు లాసు. ఓసి నా పిచ్చి తల్లోయ్, కోట్ల ఆస్తిని కాపాడుకోవాలంటే 1,00,000 రూపాయల ఖర్చు పెద్ద లెక్క కాదే. సోదాపి సంగతి చెప్తావా? చెబుతా. పెళ్లి ఆగిపోవాలంటే కింద మీద పడి పెద్ద ప్లాన్ చేయక్కర్లేదు. సింపుల్గా ఓ ప్రాణం పోతే చాలు. ప్రాణాలు తీయడమేంట్రా? ప్రాణాలు తీయడం అంటే అంత కంగారు పడుతున్నావేంటక్క? రేయ్, నాకున్న టెన్షన్కి చంపలు వాయించేస్తాను. చెప్పి తగలడు. ఏం లేదక్క, మనం పత్రికలు తీసుకుని గుడికెళ్ళినప్పుడు ఆ రామచంద్ర వాళ్ళ అమ్మ ఇదిగో అచ్చం ఇలానే మెడిసిన్ డబ్బా పట్టుకొచ్చింది. 3 పూట్ల అన్నం తింటుందో లేదో తెలియదు కానీ మాత్రలు మాత్రం తింటుంది. అందుకే ఆవిడ వేసుకునే టాబ్లెట్స్ లో హెవీ డోసేజ్ ని మార్చిపెట్టొచ్చేసా. ఇదిగో ఇవి ఆవిడ రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్స్. ఇవి తీసి హెవీ డోసేజ్ గా మార్చేసా. నువ్వేం భయపడకమ్మా, నీ టాబ్లెట్స్ మార్చలేదులే, వేసుకో. వేసుకో అమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే బీపీ పెరిగి పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయిరా. ఎవడ్రా నీ పని చేయమంది? ప్రాణాలు తీయడమేంట్రా అసలు? ముసలి ప్రాణమే కదా, కొంచెం త్వరగా పోతుంది. పోతే పోనీ అక్క. ఎందుకే అలివేని ముసలి ప్రాణాల్ని ఇలా సతాయించుకుంటున్నావు? ఒక పూటకి ఒక కూరతో సరిపెట్టేస్తే పోతుంది కదా, 3 రకాలు ఉండాలా? పాపం చిన్నది హాస్టల్ తిండి తిని తిని ఎలా అయిపోయిందో చూడు. ఇంటి పట్టునున్నప్పుడైనా సరిగ్గా తిన్నయివే. అందరి ఆరోగ్యం బానే చూస్తావే, నీ ఆరోగ్యం తప్ప. సర్లేవే, ఆ మాత్రల డబ్బా అందుకో. ఇప్పుడు ఆ ముసల్ది డబ్బాలో ఉన్నది ఓవర్ డోస్ టాబ్లెట్స్ అని తెలియక వేసుకుంటుంది. ఆ టాబ్లెట్ వేసుకున్న అరగంటలో ఆ ముసలి ప్రాణం ఊపిరి తీసుకోవడానికి కూడా విలవిల్లాడుతుంది. కొంచెం అన్నం పెట్టవే, తిన్నాక ఇంకో 2 మాత్రలు వేసుకోవాలి. నా అంచనా ప్రకారం 1 గంట, మహా అయితే 2 గంటల్లో మనకు అందాల్సిన వార్త అందుతుంది. మధు, ఏమిటో చేతులు వణుకుతున్నాయి, కొంచెం కలిపిస్తావా? ఎందుకు అనుకోవు? ఎవరేం చేసినా నీకు నచ్చవు. అన్ని పనులు నీ నెత్తి మీద వేసుకుంటావు. ఆ ప్రాణాన్ని కాస్త హాయిగా ఉండనిస్తే కదా. ముసలితనము ఒక రకంగా పసితనమే కదే. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు నిన్ను చంకనేసుకుని వీధిలో నిలబడి వచ్చే పోయే కార్లని చూపిస్తూ, రాత్రులైతే చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేదాన్ని. ఇప్పుడు నువ్వు నాకు తినిపిస్తున్నావే. నీ రుణం తీర్చేసుకోవాలి కదే, అందుకే తినిపిస్తున్నా. లేకపోతే మళ్ళీ రేపు నా కడుపును పుట్టి పీడించవు. చచ్చి మళ్ళీ నీ కడుపునే పుడతానే. మీ అక్కా చెల్లెళ్ళ 3 పెళ్ళిళ్ళు చూసే వరకు ఈ ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే చాలు. పుట్టి పెళ్ళిళ్ళంటే మా పిల్లల్ని కూడా సాకొద్దు నువ్వు. ఏంటే, ఎవరు తలుచుకుంటున్నారు గట్టిగా నిన్ను? ఇంకెవరు, మీ అమ్మా నాన్న అయ్యి ఉంటారు. పత్రికలు పంచడానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడో భోంచేస్తూ ఉంటారు, మాటల్లో నన్ను తలుచుకుని ఉంటారు. మధు, నువ్వు బాధ్యతగా ఉండవని మీ నాన్న నీ మీద కోప్పడుతూ ఉంటాడే, దాని గురించి నువ్వు బాధపడకే. వాడు నిన్ను సరిగ్గా అర్థం చేసుకునే రోజు వస్తుందిలే. అంత అసలు నాకు లేవు గాని, ఇదిగో ముందు నువ్వు తిను. చాలే, ఇంక తినలేను. అరే, ఏం తిన్నావని? ఇంకో ముద్ద తిను. ఇంక నా వల్ల కాదే. ఒంట్లో అదోలా ఉంది, మైకం కమ్మేస్తున్నట్టుంది. కాసేపు పడుకుంటాను. ఆ గొట్టం మాత్ర, ఆ ఎర్ర మాత్ర ఇవ్వు. ఇస్తానుండు.
ఏమిటోనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. కాసేపు పడుకుంటాను. జాగ్రత్త. అమ్మా, ఆ ఫ్యాన్ వేయమ్మా. మీరు ముగ్గురు కలిసి భోజనం చేయండి. నేను కాసేపు పడుకుంటాను. అక్క, దివ్య. అమ్మా, ఒరే నాకెందుకో భయం వేస్తుందిరా. ఆవిడ చచ్చి ఆ కేసు మన మీదకి వస్తుందేమో. ఎందుకు వస్తుంది? మనం నేరుగా వెళ్లి మర్డర్ చేస్తున్నామా ఏంటి? వయసు అయిపోయింది, పోయింది అనుకుంటారు. ఎవరికీ అనుమానం రాదు. అలివేణి, 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 ఏమైంది? నానమ్మ, 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 అలివేణి, నానమ్మ, నానమ్మ. దివ్య, అంబులెన్స్ కి ఫోన్ చేయి. అలివేణి, అలివేణి, నానమ్మ, 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 అలివేణి, డాక్టర్ నన్ను చూడవే. డాక్టర్, 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 అలివేణి, డాక్టర్. ఏమైంది? ఫోన్ చేసి అడుగున్నారు. సడన్ గా ఊపిరి ఎంతగా స్ట్రగుల్ అవుతుంటే తీసుకొచ్చాం. ఏజ్ ఎంత? 75. బీపీ, షుగర్ అని ఉన్నాయా? ఎస్ డాక్టర్. ఎనీ ఆర్గాన్ ఇష్యూస్? అలాంటిదేం లేదు డాక్టర్. పల్స్ అసలు అందడం లేదు, ఉండి లేనట్టుంది. బీపీ కూడా విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతుంది. లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆ మాట ఎలా అంటారు డాక్టర్? మిమ్మల్ని నమ్మొస్తే భయపెట్టి చంపేస్తారా? ఆవిడ ప్రాణాలతోనే ఉంది కదా. అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా, పేషెంట్ కనీసం ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎలా చెప్తారా మాట? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను డాక్టర్ని అనుకున్నారా, మీ శత్రువుని అనుకున్నారా? పేషెంట్ ఏజ్, ప్రస్తుతం ఉన్న కండిషన్ బట్టే చెప్తున్నాను. సారీ డాక్టర్, ఐఎమ్ రియలీ సారీ. టెన్షన్ లో పొరపాటుగా మాట్లాడాను. ప్లీజ్ డాక్టర్, డూ సంథింగ్. ఆవిడ మాకు కావాలి. ప్లీజ్ ట్రీట్మెంట్ ఇవ్వండి డాక్టర్. ఎలాగైనా కాపాడండి ప్లీజ్. నో హోప్, బట్ వి విల్ ట్రై. లైఫ్ సపోర్ట్ ఏర్పాటు చేయండి. ఓకే సార్. డాక్టర్, ఆవిడకి పర్లేదు కదా? భయపడాల్సింది ఏం లేదు కదా? అమ్మా, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. మీరు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేము మా బెస్ట్ ట్రై చేస్తున్నాం. పేషెంట్ పాస్ట్ మెడికల్ హిస్టరీ అండ్ ఏజ్ ఫ్యాక్టర్ అన్నీ ఉన్నాయి కదా. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. బట్ పేషెంట్ రెస్పాండ్ అవ్వడం లేదు. పల్స్ చాలా లీస్ట్ కండిషన్లో ఉంది. లైఫ్ సపోర్ట్ రిమూవ్ చేస్తే పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. అందుకే మీకు బలంగా హోప్ ఇవ్వలేకపోతున్నాం. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మా నాన్నమ్మని బతికించండి ప్లీజ్. చెప్పాను కదమ్మా, ప్రయత్నిస్తున్నాం.
పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి రమ్మనండి. నాకు భయం వేస్తుందక్క. నాన్నకెలా చెప్తాము? ఏంటి ఫోన్ చేసావు? హలో హలో, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్నమ్మ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. డాక్టర్స్ అసలు హోప్స్ ఇవ్వట్లేదు. ఏమైంది అసలు? సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం అయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఏం చేయాలో తెలియడం లేదు. నాయనమ్మకి ప్రాబ్లం అయినప్పుడు అమ్మ నాన్న ఇంట్లో లేరు. నాన్నకి ఇంకా ఈ విషయం తెలీదు. నాన్నకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు. నాకు చాలా భయంగా ఉంది. మీరు హాస్పిటల్కి రాగలరా? వస్తాను. ఏ హాస్పిటల్? GHM. ఓకే, నేను వస్తున్నాను. ఎండలు చంపేస్తున్నాయి రమణి. ఓ చెంబుడు మజ్జిగ తాగితే కానీ తేలిక పడేలా లేదు. ఇదేంటి రమణి, ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అదే నాకు అర్థం కావడం లేదు. కనీసం మనకి ఫోన్ కూడా చేయలేదు. ఓసారి మధుకో ఇందుకో ఫోన్ చేయండి. పొద్దున్నుంచి కాల్స్ మాట్లాడి మాట్లాడి బ్యాటరీ అయిపోయింది రమణి. పక్కింటి ఆవిడని కనుక్కో. సుశీలా, సుశీలా వచ్చారా? ఇదిగో వస్తున్నానుండండి. రమణి, ఏంటి ఆవిడ తాళం తీసుకుని వస్తుంది? ఆవిడ చేతికి తాళం ఇచ్చి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇదిగో రమణి, మీ అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా అమ్మకేమైంది? ఉన్నట్టుండి ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. మీ అమ్మాయిలు ముగ్గురు అంబులెన్స్ లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. రమణి, మా అమ్మ. మీరేం భయపడకండి, ఆవిడికేం కాదు. ఎండలు బాగా ఉన్నాయి కదా, వడదెబ్బ అయి ఉంటుంది. మా అమ్మని ఏ హాస్పిటల్ తీసుకెళ్లారు? GHM హాస్పిటల్. రమణి పద. హాయ్ డాక్టర్, మై సెల్ఫ్ నందు. హలో. అలవేణి గారి కండిషన్ ఎలా ఉంది? వెరీ క్రిటికల్. ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్. అసలు ప్రాబ్లం ఏంటి? చాలా కాలంగా ఆవిడ మెడికేషన్లోనే ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్కి పెయిన్ కిల్లర్స్ కూడా బాగా వాడినట్టున్నారు. పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ యూసేజ్ అడ్వైజబుల్ కాదు. వాటి వల్ల కూడా ఆర్గాన్స్ బాగా వీక్ అవుతున్నాయి. దట్టు ఏజ్ ఫ్యాక్టర్. కొన్ని మెడిసిన్స్ పనిచేయకపోవచ్చు. ఒక్కోసారి రియాక్ట్ అయ్యి ప్రాణాల మీదకే తేవచ్చు.
ఏది ఏమైనా ఇప్పుడు పరిస్థితి బాలేదు. వేరే ఇంకేదైనా పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చా? అలాంటి ఛాన్సెస్ ఉంటే ముందే చెప్పేవాళ్ళం. అసలు పేషెంట్ ఇక్కడికి వచ్చేటప్పటికే పరిస్థితి బాలేదు. లైఫ్ సపోర్ట్ వల్ల ఊపిరాడుతుందంతే. డాక్టర్స్ ఏమన్నారు బావా? ఇప్పటికీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనపడడం లేదంట. ట్రీట్మెంట్కి కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వడం లేదట. ఇంకో అరగంటలో లైఫ్ సపోర్ట్ని రిమూవ్ చేస్తాం, ఏదైనా జరగచ్చు అంటున్నారు. అలివేనికేం కాదు, తను తప్పకుండా బతుకుతుంది. తనకేం కాదు. ఏయ్, నా ముందు ఎందుకిద్దరు కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు? చిరాగ్గా ఉంది, వెళ్ళండి అటు. ఎక్కడికి వెళ్ళినా స్థిమితంగా ఎలా ఉండగలుగుతామే? ఒకటే టెన్షన్గా ఉంది. వీడేమో 2 గంటల్లో కబురు అందుద్దని ప్రగల్భాలు పలికాడు. సాయంకాలం కావచ్చింది, ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. నేను ఒకసారి ఫోన్ చేసి అడగనా? చేయరా. అలాగే పెద్దావిడ మెడిసిన్ మార్చి పెట్టాను, వాటిని పెద్దావిడ సరిగ్గా వేసుకుందా లేదా అని చెక్ చేసి చెప్పమని చెప్పు. బుర్ర తక్కువ వెధవాని. అసలు వీడేం టాబ్లెట్స్ తీసుకెళ్లి మార్చి పెట్టొచ్చాడో ఎవరికి తెలుసు? ఎరా, బలానికి మందులుగాని ఇచ్చొచ్చావా ఏంటి? అమ్మా, కావాలంటే అవే టాబ్లెట్స్ నీకు కూడా తెచ్చిస్తాను, వేసుకుని చూడు. ఓరి నా దొంగ నా కొడక, నన్ను చంపేయాలని చూస్తున్నావు నువ్వు? నేను కరెక్ట్ గానే టాబ్లెట్స్ మార్చానక్క. ఓసారి ఏమీ ఎరగనట్టు క్యాజువల్ గా రామచంద్రానికి కాల్ చేసి చూడు. ఏదో పెళ్లి వ్యవహారం మాట్లాడుతున్నట్టు మాట్లాడు, విషయం తెలిసిపోతుంది. అదిగో కాలొచ్చింది. ముసల్దాని చావు కబురే, ముసలు చచ్చింది కన్ఫర్మ్. నందు కాల్ చేస్తున్నాడు రా. హాయ్ నాన్న. అమ్మా, నాన్నగారు ఇంట్లో ఉన్నారా? లేదు నాన్న. ఏ? నాన్నగారికి చాలాసేపటి నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, కనెక్ట్ అవడం లేదు. పిఏకి చేయలేకపోయావా? చేశానమ్మా, నాన్న ఎప్పుడో బయలుదేరారంట. అవునా, సరే, ఇంటికి వస్తే నీకు కాల్ చేయమంటాను. వేరే ఇంకేదైనా చెప్పమంటావా? ఏం లేదమ్మా, నేను హాస్పిటల్కి వచ్చాను. హాస్పిటల్కా? దేనికి? రామచంద్ర గారి మదర్ అలివేణి గారు హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అలివేణి గారికి ఏమైంది పాపం? మధ్యాహ్నం సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం అయిందని హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ అన్ని విధాలుగా ట్రై చేశారు, కానీ హోప్ ఇవ్వలేకపోతున్నారు. ఇంకో అరగంటలో లైఫ్ సపోర్ట్ రిమూవ్ చేస్తారంట. ఏదైనా జరగొచ్చంటున్నారు. అయ్యయ్యో పాపం, శుభమాని పెళ్లి పెట్టుకుంటే ఇలా అవుతుందేంటి నాన్న? నాన్నొస్తే విషయం చెప్పమ్మా. ఉంటాను, బాయ్. కబురు అందడం కాస్త ఆలస్యమైందే, కానీ మనకైతే మంచి కబురే అందింది. ఇంకో అరగంటలో ఇంకో ఫోన్ కాల్ రావచ్చు. వివరంగా చెప్పవే, నాకు చాలా ఉత్సాహంగాను ఆత్రుతగాను ఉంది, చెప్పు. అలివేణి పరిస్థితి బాగా సీరియస్గా ఉందట. నందు అక్కడే ఉన్నాడు. ఇంకో అరగంటలో లైఫ్ సపోర్ట్ తీసేస్తారట. డాక్టర్ బ్రతకదని చెప్పేశారట. సారీ అక్క, ఆనందం ఆపుకోలేకపోతున్నారు. అవునే, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో అరగంటలో ఎలాగూ మనం ఆవిడ్ని చూడటానికి వెళ్ళాలి.
చావింటికి పట్టు చీరలు కట్టుకుని నగలు దిగేసుకుని వెళ్తే మన మీద అనుమానం వచ్చేయచ్చు. నేను వెళ్ళి మామూలు చీర ఏదో ఒకటి కట్టుకొస్తాను, నువ్వు కూడా చీర మార్చుకోవే. అమ్మా ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఏమండి? నాన్న, ఏడవకు నాన్న. లే మావయ్య, జాగ్రత్త, ఏమవుదు, రండి ప్లీజ్, ఇలా కూర్చోండి ప్లీజ్, రండి.